ఆపరేషన్ సింధూర్ పై లోక్సభలో చర్చ. భారత జవాన్ల వీరత్వానికి సింధూర్ ప్రతీక అన్న రాజ్నాథ్ సింగ్. పహల్గామ్ ఉగ్రవాదులు హతం. ముగ్గురు టెర్రరిస్టులను మట్టుపెట్టిన ఆర్మీ. మల్రెడ్డి రంగారెడ్డి ఇంటిని ముట్టడించిన రైతులు. ఫార్మాసిటీని రద్దు చేయాలని అన్నదాతల డిమాండ్. $5 కోట్ల విలువైన 935 కిలోల గంజాయి పట్టివేత. బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ సమీపంలో ఈగల్ టీమ్ రైడ్. సింగపూర్లో బిజీగా మంత్రి లోకేష్. ఎవర్ వరల్డ్ చైర్మన్ సైమన్ టాన్తో భేటీ. కర్నూలు జిల్లా తుగ్గలిలో రైతుకు దొరికిన వజ్రం అత్యంత విలువైందిగా గుర్తింపు. మహారాష్ట్ర, తెలంగాణలో భారీ వర్షాలు. కాళేశ్వరానికి పోటెత్తిన వరద. మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు. కాలం చెల్లిన సిద్ధాంతాలు వీడాలని పిలుపు. కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్. నిన్న స్వాధీనం చేసుకున్న కార్పై ఎంపీ స్టిక్కర్. పరవళ్లు తొక్కుతున్న కృష్ణా నది. ప్రాజెక్టులకు పోటెత్తిన వరద. రేపు గేట్లెత్తే ఛాన్స్. తిరుమలకు వీఐపీ ఏడాదిలో ఒక్కసారే రావాలి. నిధులలో రాజకీయ ప్రమేయం ఉండద్దన్న వెంకయ్యనాయుడు. ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్. వచ్చే 3 రోజులు నాన్ స్టాప్ వర్షాలు. సరగసి ముసుగులో శిశు విక్రయాలు. పిల్లల్లేని దంపతుల నుంచి లక్షల్లో వసూళ్లు. అడవిలో 35 లక్షల నగదు. జార్ఖండ్లో గుర్తించిన పోలీసులు. అత్తింటి వారి వేధింపులు. లక్నోలో కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య. పైరసీకి పాల్పడితే 3 ఏళ్ల జైలు. డిజిటల్ పైరసీ కట్టడికి కేంద్రం చర్యలు. EU, అమెరికా మధ్య కుదిరిన బిగ్ ట్రేడ్ డీల్. స్వయంగా ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్. $25 షెల్ కంపెనీలు, 300 కోట్ల స్కామ్. యూపీలో నకిలీ దౌత్యవేత్త కేసులో విస్తుపోయే నిజాలు. 13 ఏళ్ల తర్వాత మాతోశ్రీకి రాజ్ ఠాక్రే. బాలాసాహెబ్ మృతి తర్వాత ఇదే తొలిసారి. ముప్పైన నింగిలోకి నిస్సార్ ఉపగ్రహం. శ్రీహరికోట నుంచి ప్రయోగం. మా ఆర్థిక వ్యవస్థను ఆగం చేసుకోవాలా? రష్యా చమురు కొనుగోలుపై మండిపడ్డ భారత్. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 572 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.